హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గురుబలం కోసం, అలాగే గురుబలాన్ని పెంచి ధన ధాన్య సమృద్ధిని, అలాగే జ్ఞానాన్ని పెంచే ఈ శనగల మాలని మనం ఎలా తయారు చేసుకొని స్వామివారికి సమర్పించాలి అనేది తెలుసుకుందాం. ఈ గురు పౌర్ణమి రోజున శనగల మాలని బాబాకి సమర్పించటం వల్ల ఉపయోగం ఏంటి, వేసిన తర్వాత ఈ మాలని ఏం చేయాలి, ఈ మాలని ఎలా కుచ్చుకోవాలి, దీనంతటి వివరాలని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా శనగలను అయితే ఇలా నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక రోజంతా నైట్. శనగల్ని మరీ ఎక్కువగా నానబెట్టేసేయకండి, ఎందుకంటే మనం కుచ్చేటప్పుడు అవి విడిపోతాయి కదా. సో జాగ్రత్తగా నానబెట్టేసుకోండి. కొంచెం ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇలా ఒక సూది దారం అయితే మనం తీసుకోవాలండి. ఇలా దారం సూది ఎక్కించుకొని పెట్టుకొని ఇప్పుడు మనం శనగల్ని ఒక్కొక్కటిగా దానికి ఇలాగా కుచ్చుకోవాలి. ఇలా ఒకటి తర్వాత ఒకటి మనం శనగల మాలని ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. దీన్ని గురువు యొక్క ఆహార ధాన్యం శనగలు. మనకి శనిదేవుడి యొక్క ఆహారం నువ్వులు అని చెప్పి మనకి ఎలాగైతే తెలుస్తుందో ఇది కూడా అలాగేనండి. కాబట్టి గురువులకి ఎంతో ఇష్టమైన ఈ శనగల్ని మనం దండగా కూర్చి స్వామికి సమర్పించటం వల్ల మనకి ఎన్నో లాభాలు కలుగుతాయి. అలాగే ప్రతి గురువారం కూడా మనం ఈ శనగలతో గురువు దగ్గర 108 ప్రదక్షిణలు చేస్తే కూడా మనకి ఎంతో మంచి జరుగుతుందండి. ఇలా ఈ గురు పౌర్ణమి రోజున మనం ఈ శనగల మాలను కూర్చి వేయటం వలన మనకి గురుబలం అనేది మరింత చేకూరుతుంది. మరి ఇప్పుడు ఈ శనగల్ని ఎన్ని కూర్చి మనం మాలగా చేసి దేవుడికి వేయాలో తెలుసుకుందాం. ఇంట్లో బాబా విగ్రహానికి వేయాలి అనుకున్నప్పుడు మనం చిన్నదండే కుచ్చుకుంటాం కాబట్టి 21, 51 అలా కుచ్చుకోవచ్చు. అదే బాబా గుళ్ళో వేయాలి, బాబా విగ్రహానికి వేయాలి అనుకున్నప్పుడు 216, 501 అలా కూడా కూర్చుకొని బాబాకి సమర్పించవచ్చు. ఇలా చేయటం వల్ల మన గురుబలం అనేది చాలా పెరుగుతుంది. బాబాకే వేయాలా అంటే అదేం లేదండి. బాబాకి వేయచ్చు, దక్షిణామూర్తికి వేయచ్చు, రాఘవేంద్ర స్వామికి వేయచ్చు, దాంతోపాటుగా దత్తాత్రేయుడికి వేయచ్చు. ఇలాగా గురువుకి సంబంధించిన దేవుళ్ళకి ఎవరికి వేసినా కూడా మనకు గురుబలం అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి. కాబట్టి ఏ దేవుడి గుడి మీకు దగ్గరలో ఉంటుందో ఆ దేవుడి గుడికి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఈ శనగల మాలను వేశారంటే మీ జాతకంలో గురుబలం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. వీటిని మాలలా వేయచ్చు, లేకపోతే ఉడకబెట్టి దేవుడికి ప్రసాదంలా పెట్టి వాటిని మనం ప్రసాదంగా స్వీకరించినా కూడా మనకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇలా మనం చేసుకున్న మాలని స్వామి వడిలో వేసుకోవాలి. ఇలా మనం గురు పౌర్ణమి రోజున పౌర్ణమి గడియల్లో ఇలా వేయటం వల్ల ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు కదండి, బాగా చదవట్లేదు, అలాగే చదివినా గుర్తుండట్లేదు, అలా ఉంటారు కదా, సరిగా చదవని పిల్లలు. వీళ్ళందరినీ ఇలాంటి ఒక రోజున మనం ఈ శనగల మాలని వాళ్ళ చేతితో వేపియడం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచిగా చదువు అనేది వస్తుంది. అలాగే ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు, ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇంటి యజమాని, ఇలాగా ఎవరైనా సరే ఈ శనగల మాలను వేయటం వల్ల చాలా మంచిది. ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగం అయితే ప్రమోషన్స్ వస్తాయి. ఇలా వేసిన మాలని ఏం చేయాలి తర్వాత అంటే అది తీసి మనమే తినొచ్చండి. ఎందుకంటే అది మనం తినడం వల్ల చాలా మంచిది. పచ్చి శనగలు తినడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అనేది కూడా లభిస్తుంది. లేదు అంటే ఉడకబెట్టైనా తినొచ్చు. లేదు మేము పెద్ద మాల చేసాము, మేము తినలేమని అనుకున్నప్పుడు ఆవుకి తినిపిస్తే కూడా పరిపూర్ణ ఫలితం అనేది మనకు దక్కుతుంది. ఇలా మనం తిన్నా పర్లేదు, ఆవుకి తినిపించినా కూడా పర్లేదండి, చాలా మంచి ప్రతిఫలితం అయితే మనకు దక్కుతుంది. ఇలాగ మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితో ఈ శనగల మాలని ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకొని వేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. మీరు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.